అంతే కదా. సైబర్ క్రైమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ముందు కాలంలో దొంగతనాలే కన్నం వేసేవారు, ఏదైనా కట్ చేసి అవంతా కష్టపడేవారు. ఇప్పుడు ఈజీగా క్విక్ గా వాళ్ళు మనీ గ్రాప్ చేసేస్తున్నారు మొబైల్ ఫోన్లలో. అవును. అది వేరే ఏ స్టేట్ లో నుంచైనా చెయ్యొచ్చు, ఏ కంట్రీ నుంచైనా చెయ్యొచ్చు. దీన్ని కట్టడి చేయడానికి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? దీనికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బేసిక్ కోర్స్లో ఒక సైబర్ నేరాలు ఏముంది, సైబర్ లాస్ ఏముంది, తర్వాత సైబర్ మోడస్ ఆపరెండై ఎట్లా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకుముందు థెఫ్ట్ కోసం ఎట్లా చెప్తే అట్లా సేమ్ సైబర్ కోసం, సైబర్ క్రైమ్ కోసం చెప్పడం జరుగుతుంది. సైబర్ స్టాకింగ్ ఏముంది, ఏమేం సైబర్ రెల్మ్లో ఏమేం నేరాలు వచ్చింది, సైబర్ స్టాకింగ్, సైబర్ బులింగ్, సైబర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇది చాలా ఇది రకరకాలకి మోడస్ ఆపరెండై అది స్టోరీస్ ఉన్నాయి. అది స్టోరీస్ చెప్పేసి తర్వాత దానికి వాట్ ఈస్ సొల్యూషన్స్ ఏం ఉండాలి, హౌ టు స్టాప్ దెమ్, హౌ టు ఎడ్యుకేట్ పీపుల్. మీరు ఇది చూసారు మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ఒక సైబర్ క్రైమ్ కా ఫుల్ స్టాప్ కా ఒక క్యాంపెయిన్ కా కూడా వచ్చింది. ఎందుకంటే వాట్ హ్యాపన్స్ ఇస్ అది థెఫ్ట్ చేసినకి ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, బట్ సైబర్లో మా మీ ఫోన్లో జరుగుతుంది. మీ అందరూ దే డు నాట్ రియలైజ్, ఒక రియలైజేషన్ లేదు మా మీద క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు భయం లేదు అసలు. సో ఇది సైబర్ క్రైమ్కి స్టాప్ చేయడానికి వన్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్. అది ఎక్కడ ఇది కాల్ సెంటర్స్ లాగా నడుస్తుంది, అక్కడ దానికి అటాక్ చేయాలి. సో అది మన తరఫు నుంచి ఎన్ఫోర్స్మెంట్ రోల్ ఉంది ఒకటి. సో వాట్ ఆర్ ద న్యూ లాస్, సైబర్ లాస్, తర్వాత నెట్వర్క్స్ లింకేజెస్ ఎట్లా ఉన్నాయి, ఐపీ అడ్రసెస్ ఎట్లా ట్రేస్ చేయాలి, ఎట్లా బ్యాక్వర్డ్ ఎథికల్ హ్యాకింగ్ చేయాలి. అది ఒక భాగం. అందరికీ కాదు, అందరికీ బేసిక్ నేరాలు చెప్తాము, ఎందుకంటే అందరూ ఇట్లా యూజ్ చేస్తలేదు. సో ఒక స్పెషల్ యూనిట్గా మన అన్ని పోలీస్ స్టేషన్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, దాని నుంచి వచ్చిన స్పెషలిస్ట్కి ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఎస్ బికాస్ అందరికీ ఇది అర్థం అవ్వదు, అండ్ అది ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది.